తిరుమల శ్రీవారి నడకదారి భక్తుల సౌకర్యార్థం దివ్య దర్శనం కాంప్లెక్స్ ను భక్తులకు అందుబాటులోకి తెచ్చింది టీటీడీ. నడకదారి భక్తులు గంటల తరబడి క్యూ లైన్లో వేచి ఉండే అవసరం లేకుండా సులభతరంగా స్వామివారిని దర్శించుకునేందుకు దాదాపు 2.5 కోట్ల రూపాయలతో నూతన కాంప్లెక్స్ నిర్మించింది. దీనిపై మా ప్రతినిధి మోహన్ ప్రసాద్ స్పెషల్ రిపోర్ట్. నడకదారి భక్తులకు దివ్య దర్శనం కాంప్లెక్స్ ని అందుబాటులో తీసుకొచ్చింది టీటీడీ. ఇప్పటికే ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులకు అందిస్తున్నటువంటి సౌకర్యాలను ఇకపై నడకదారి భక్తులు కూడా నిత్యం అందించేలా 2,30,00,000 రూపాయల వ్యయంతో దివ్య దర్శనం కాంప్లెక్స్ ను టీటీడీ నిర్మించింది. ఇకపై స్వామివారి దర్శనార్థం తిరుమల చేరుకునేటటువంటి నడకదారి భక్తులు ఈ దివ్య దర్శనం కాంప్లెక్స్ ద్వారానే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోకి ప్రవేశిస్తారు. ఇక్కడ పూర్తి స్థాయిలో చేసినటువంటి ఏర్పాట్లు నడకదారి భక్తులకు ఇబ్బంది కలగని రీతిలో స్వామివారి దర్శన భాగ్యం సంతృప్తికరంగా కలిగిస్తుందన్నటువంటి అంచనాలో టీటీడీ ఉంది. తిరుమల చేరుకునేటటువంటి భక్తులు ఈ దివ్య దర్శనం కాంప్లెక్స్ ద్వారా స్వామివారి దర్శనానికి చేరుకోవాల్సి ఉంటుంది. ఇదే ప్రాంగణంలో నడకదారి భక్తులకు ఉచిత లగేజీ సెంటర్తో పాటు వారికి ఆహార పానీయాలు అందించేలా కూడా ఏర్పాట్లు చేశారు. అటు తర్వాత వాళ్ళు దర్శనానికి వెళ్ళేటందుకు టోకన్లు, అదేవిధంగా లడ్డూ టోకన్లు జారీ చేసేందుకు, ఇక వారు నడకదారికి సంబంధించి పొందినటువంటి టోకన్లు తనిఖీ చేసేందుకు వివిధ కౌంటర్లు ఏర్పాటు చేశారు. దాదాపు 12 కౌంటర్లు ఏర్పాటు చేయడంతో భక్తులు ఇక్కడ వేచి ఉండే పరిస్థితి ఉండకుండా స్వామివారి దర్శనానికి సంబంధించి సులభతరంగా వెళ్ళవచ్చు అన్నటువంటి ఆ భావనలో టీటీడీ ఉంది. తిరుమలకు ఏడాదికి దాదాపు 60 లక్షల మంది భక్తులు నడకదారిన చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో స్వామివారి దర్శనానికి సంబంధించి దాదాపు 300 రోజుల పాటు ఏడాదిలో వారు ఎలాంటి వేచి ఉండే సమయం లేకుండా దర్శన భాగ్యం కల్పించేందుకు కూడా టీటీడీ ఏర్పాట్లు చేస్తుంది. ఇక 20 నుంచి 30 రోజుల పాటు మాత్రం క్యూ లైన్లలో గంటల తరబడి వేచి ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పి కూడా టీటీడీ అధికారులు పేర్కొంటున్నారు. దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తున్నారు. నడకదారి భక్తులకు కూడా స్లాట్ విధానాన్ని రూపొందించాలన్నటువంటి అంచనాలో టీటీడీ ఉంది. ఇక ఇవాళ జరిగినటువంటి కార్యక్రమం సంబంధించి వివరించడానికి మనతో పాటు టీటీడీ పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు. చెప్పండి, ఈ నడకదారికి సంబంధించి ఈరోజు ప్రారంభిస్తున్నటువంటి కౌంటర్ ఎలా ఉండబోతుంది, భక్తులకు ఏ విధంగా సౌకర్యాలు కల్పించబోతుంది? ఆపదముక్కులవాడు అనాథ రక్షకుడు అని చెబుతూ దాదాపు కొన్ని వేల మంది ఈరోజు శ్రీవారి నడకమార్గం ద్వారా తిరుమలకు చేరుకుంటున్నారు. గతంలో తిరుమలకు వచ్చినటువంటి భక్తులు అనేక ఇబ్బందులు పడేవారు. వాళ్ళ లగేజ్లు కానీ సెల్ ఫోన్స్ కానీ ఒక చోటు పెట్టి దాన్ని మళ్ళా దర్శనానికి వెళ్ళిన తర్వాత తీసుకుని వెళ్ళేదానికి ఈరోజు ఈ దివ్య దర్శనం కాంప్లెక్స్లో వచ్చినటువంటి భక్తులు వెంటనే తమ లగేజ్ని భద్రపరిచి సెల్ ఫోన్స్ కానీ భద్రపరిచి దాదాపు 14 కౌంటర్లు ఉన్నాయి ఇక్కడ. వీటిలో వెళ్ళేటప్పుడే శ్రీవారి లడ్డు ఉచితంగా ఒక లడ్డు ఇస్తున్నాం, 10 రూపాయలకి 2 లడ్లు ఇస్తున్నాం, 25 రూపాయలకి 2 లడ్లు ఇస్తున్నాం. అంటే వస్తున్నటువంటి భక్తులు లడ్లు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ క్యూ లైన్లోనే తీసుకుని వెళ్ళి దర్శనం చేసుకునే అవకాశం ఉంది. ఈ దాదాపు 2,20,00,000 రూపాయలతో ఈ సముదాయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్మించడం జరిగింది. రాబో రోజుల్లో గతంలో మనమైతే పక్కనే ఉన్నటువంటి శ్రీగ దర్శనానికి ఒక కాంప్లెక్స్ నిర్మించాం. ఈరోజు దివ్య దర్శనానికి సర్వదర్శనానికి వచ్చే భక్తులు కూడా ఆలోచించి రాబో రోజుల్లో వాళ్ళకు కూడా ఒక దివ్యమైన సముదాయాన్ని నిర్మించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులకి ఇప్పటికే స్లాట్ విధానాన్ని అమలు చేస్తున్నారు. అంటే వాళ్ళకి సులభతరంగా స్వామివారి దర్శన భాగ్యం కలుగుతుంది. నడకదారి భక్తులకు, సర్వదర్శనం భక్తులకు ఇదే స్లాట్ విధానాన్ని రూపొందించే అవకాశాలు ఉన్నాయి. దీనికి సంబంధించి ఏమన్నా కసరత్తు టీటీడీ చేస్తుంది? ఖచ్చితంగా. ఎందుకంటే రాబో రోజుల్లో దాదాపు వేలల్లో ఉన్నటువంటి భక్తులు, వందలో ఉన్నటువంటి భక్తులు వేలకు వచ్చారు, వేలకు ఉన్నటువంటి భక్తులు లక్షల్లో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని ఉద్దేశంలో పెట్టుకొని భక్తుల అవసరాల కోసం భక్తులు ఎటువంటి ఇబ్బంది పడకుండా ఏ విధంగా వారికి దర్శన భాగ్యం కల్పిస్తే బాగుంటుందో ఆ విధంగా ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకుంటాను. అత్యాధునిక క్యూ లైన్ సిస్టమ్ మేనేజ్మెంట్ కానీ అత్యాధునికమైనటువంటి ఇప్పుడున్న టెక్నాలజీని ఉపయోగించి వచ్చిన వెంటనే వాళ్ళు అక్కడ వెళ్ళే అవకాశం లేకుండా టైం స్లాట్ అంటే వచ్చి గంటలు నిరీక్షించే అవకాశం లేకుండా ఆ టైం ప్రకారం 11 గంటలకు ఇస్తే 10:45కి ఎంటర్ అయితే 2 గంటల లోపల వారికి దర్శనం అయ్యే ఏర్పాటు చేసేదానికి తిరుమల తిరుపతి దేవస్థానం సిద్ధంగా ఉంది. రాబో రోజుల్లో ఖచ్చితంగా రోజుకి మొన్న మీరు కానీ గమనించంటే బ్రహ్మోత్సవాలు దాదాపు 1,00,000 మంది భక్తులకు దర్శనం చేయించినటువంటి ఈ రోజులు కూడా ఉన్నాయి. కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా రాబో రోజుల్లో భక్తులు తృప్తిగా శ్రీవారి దర్శనం చేసుకునే విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం రాబో రోజులు అన్ని ఏర్పాట్లు చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. స్వామివారి దర్శనానికి తిరుమల చేరుకునేటటువంటి భక్తులకు సులభతరంగా దర్శనం అయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నాం. ఇప్పటికే స్లాట్ విధానాన్ని ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులకు అందుబాటులో తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో త్వరలోనే నడకదారి భక్తులకు, అటు తర్వాత సర్వదర్శనం భక్తులకు ఈ విధానాన్ని అమలు చేసేందుకు కసరత్తు ప్రారంభించాం. స్వామివారి దర్శనానికి విచ్చేసే లక్షలాది మంది భక్తులకు సులభతరంగా 2 నుంచి 3 గంటల్లో స్వామి దర్శనం అయ్యేలా కూడా ఏర్పాట్లు చేస్తున్నాం అని చెప్పి కూడా టీటీడీ పాలకవర్గం పేర్కొంటుంది. ఇది ప్రస్తుతం దివ్య దర్శనం కాంప్లెక్స్ ప్రారంభం సందర్భంగా జరుగుతున్నటువంటి పరిణామాలు. కెమెరా